10th క్లాస్ అయిపోయింది. ఇంటర్ చేయాలా? డిప్లొమా చేయాలా? ఇంటర్ అయిపోయింది. డిగ్రీ చేయాలా? బీటెక్ చేయాలా? బీటెక్ అయిపోయింది. హైర్ స్టడీ చేయాలా? జాబ్ చేయాలా? ఇలా మన జీవితంలో ఎన్నో సార్లు ఒక నిర్ణయం తీసుకునే సందర్భాలు వస్తుంటాయి. మనకే కాదు, బైబిల్‌లో కూడా చాలా మందికి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోషే. మోషేని దేవుడు ఇశ్రాయేలుని నడిపించే నాయకుడిగా పిలిచినప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫరో కుమార్తె కుమారుడు అని పిలువబడాలా? లేదా దేవుని కుమారుడు అని పిలువబడాలా? కొంతకాలం పాపభోగములు అనుభవించాలా? లేదా దేవుని ప్రజలతో శ్రమను అనుభవించాలా? ఐగుప్తులో నిధులు కావాలా? లేదా క్రీస్తుని బట్టి వచ్చే నింద కావాలా అని. ఆదాము హవ్వ. పండు తినాలా వద్దా? తినొద్దని దేవుడు చెప్పాడు, తినమని సర్పం అదే సాతాను చెప్పింది. ఋతు, ఓర్పా. వాళ్ళ అత్త నయోమి వారి స్వంత ప్రాంతానికి వెళ్ళిపోమన్నప్పుడు ఓర్పా వెళ్ళిపోయింది. కానీ ఋతు కష్టమైన నష్టమైన నీతోనే ఉంటాను అత్త అని నయముతో వెళ్ళింది. అయితే ఒక సందర్భంలో ఏం నిర్ణయం తీసుకోవాలి అని ఇంతమంది మనుషులకు వచ్చింది కదా, మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా దేవుడికి వచ్చిందా? లెట్స్ సర్చ్ ద స్క్రిప్చర్స్. ఎస్, వచ్చింది. ఎప్పుడంటే దేవుడు ఎంతో ఇష్టపడి ప్రేమించి తన స్వరూపంలో రూపాన్ని నిర్మించి జీవాన్ని పోసి మనిషిని సృష్టిస్తే ఆ మనిషి దేవుని ఆజ్ఞను వినకుండా పాపం చేసి దేవునికి దూరం అవుతున్నప్పుడు, నరకపాత్రుడు అవుతున్నప్పుడు వచ్చింది. ఏమని అంటే, పరలోకంలో ఉండాలా? భూలోకానికి రావాలా? రాజకిరీటం ధరించాలా? లేదా ముళ్ళ కిరీటం ధరించాలా? దూతలతో నిత్యం పొగడబడాలా? లేదా మనుషులతో కొరడా దెబ్బలు తినాలా? సింహాసనం పైన కూర్చోవాలా? లేదా శిలువ పైన నీ కోసము నా కోసము రక్తం కార్చాలా అని. అయితే ఈ సందర్భం వచ్చినప్పుడు దేవుడు క్షణం కూడా ఆలోచించకుండా భూమిపైకి రావడానికి సిద్ధమయ్యాడు, కేవలం మన కోసము. ఎందుకంటే ఆదికాండం 3వ అధ్యాయంలోనే మనకి పాపం అనేది కనిపిస్తుంది. అదే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తుని గూర్చిన గొప్ప ప్రవచనం అనేది ఉంటుంది. అయితే ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న దేవుడి కోసము మనం ఏం నిర్ణయం తీసుకుంటున్నాము? ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు, పరలోకపు సత్యమైన దేవుడు, ఇహలోకపు అసత్యమైన దేవుడు. మరి మనం ఏ దేవుని విశ్వసిస్తున్నాం? 2 గమ్యాలు ఉన్నాయి, పరలోకము, నరకము. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము? 2 సువార్తలు ఉన్నాయి. యేసుక్రీస్తుని విశ్వసిస్తే పరలోకం అని చెప్తుంది, ఇంకోటి యేసుక్రీస్తుని విశ్వసిస్తే ఆరోగ్యము, ఐశ్వర్యం అని చెప్తుంది. మరి మనం ఏ విధంగా విశ్వసిస్తున్నాం? 2 మార్గాలు ఉన్నాయి, ఇరుకు మార్గము, విశాల మార్గం. ఏ మార్గం గుండా వెళ్ళాలనుకుంటున్నాం? 2 ఇల్లులు ఉన్నాయి, ఇసుక మీద కట్టబడిన ఇల్లు, బండ మీద కట్టబడిన ఇల్లు. మరి మన ఆత్మీయమైన ఇల్లు ఎక్కడ నిర్మించాలనుకుంటున్నాము?